అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ అండి. లాస్ట్ వీడియోలో గులాబ్ జామున్ రెసిపీ టిప్స్తో షేర్ చేసినప్పుడు చాలామందికి ఆ వీడియో నచ్చింది అండ్ ఎంతోమంది ఇంట్లో ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. ఆ కామెంట్స్ చదువుతూ ఉంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అదే విధంగా ఇంట్లో మోతీచూర్ లడ్డు కూడా చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ మోతీచూర్ లడ్డు చేసుకోవాలి అంటే దానికి సరైన జారా ఉండాలి. సో బూందీ గరిట ఉండాలన్నమాట. అది కూడా సన్న బూందీ పడే గరిట ఉండాలి. ఎప్పుడో ఒకసారి చేసుకునే దానికోసం మనం గరిట కొనాల్సిన పని లేదండి. నేను చాలా సింపుల్ టెక్నిక్ అయితే మీకు చెప్తాను. అండ్ అంతేకాకుండా స్వీట్ షాప్స్లో మీరు మోతీచూర్ లడ్డు కనుక కొని తెచ్చి పెట్టుకుంటే 10 లేదా 15 రోజులైనా కూడా లడ్డు అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది, గట్టిపడదు కదా. ఆ టెక్నిక్ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ మోతీచూర్ లడ్డూనైతే తయారు చేసుకుంటున్నాము. ఏది కూడా బయట నుంచి కొని ఎక్స్ట్రాగా తీసుకురావాల్సిన అవసరం లేదు. నేను చెప్పే టిప్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇంట్లో ఎలాంటి అకేషన్ అయినా, పండగ అయినా, పార్టీ అయినా మీరు మోతీచూర్ లడ్డు ఇంట్లో చేసుకోవాలి అంటే ఈ వీడియో చూస్తే సరిపోతుందండి. చాలా ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని అయితే చూపిస్తున్నాను. మరి అసలు ఆలస్యం చేయకుండా స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో, హోమ్ స్టైల్ టెక్నిక్స్తో ఈ జ్యూసీ మోతీచూర్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బూందీ కోసం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి జల్లెడ పెట్టుకోండి. జల్లెడలోకి 2 కప్పుల దాకా శనగపిండి వేసుకోండి. ఇది వెయిట్లో వచ్చేసి 1/2 కిలో అనమాట. 250 గ్రామ్స్ శనగపిండి. ఈ శనగపిండి సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన శనగపిండేనండి. నేను కాస్త క్వాంటిటీ ఎక్కువే చేసుకుంటున్నాను. మీకు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అని అనుకుంటే కనుక 1 కప్పు పిండితో తయారు చేసుకోండి. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా హాఫ్ చేసుకోండి, సరిపోతుంది. ముందు మనం ఈ శనగపిండిని చల్లించుకోవాలి. చల్లించుకోవటం వల్ల ఇందులో ఉండే గడ్డలు ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి. ఇలా చల్లించుకున్న శనగపిండిలోకి ఇప్పుడు నీళ్ళని మాత్రమే వేసి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ వేయకూడదండి. కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ విస్కర్తో ఈ విధంగా విస్క్ చేస్తూ పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండండి. స్మూత్ అండ్ సిల్కీ బ్యాటర్ రావాలన్నమాట. అండ్ నేను ఇక్కడ మీకు వాటర్ క్వాంటిటీ కూడా చెప్తానండి, అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ పిండి క్వాలిటీని బట్టి నీళ్ళైతే పడతాయి. నాకైతే సుమారుగా 350 ml దాకా వాటర్ పట్టాయండి. కప్స్ ప్రకారంగా చూసుకుంటే 1.5 కప్ అనమాట. 1 టేబుల్ స్పూన్ అటు ఇటు అవ్వచ్చు. చూడండి, ఇక్కడ నేను బ్యాటర్ థిక్నెస్ అనేది చూపిస్తున్నాను. గరిట వెనక ఈ మందం, ఈ థిక్నెస్లో ఉండాలన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో మనకి ఇప్పుడు బూందీ వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బూందీ కింద ఎలా చేసుకోవాలి అనేది టెక్నిక్ చెప్తానండి. ఒక పాలిథిన్ కవర్ కానీ, లేదంటే గ్రాసరీ ప్యాకెట్స్ కానీ, మిల్క్ ప్యాకెట్స్ కానీ, లేదంటే ఇలా పైపింగ్ బ్యాగ్ కానీ తీసుకోండి. మీరు తీసుకునే కవర్కి ఒక కార్నర్ అయితే ఉండాలి, అది కూడా షార్ప్గా ఉండాలి. అటువంటి కవర్ తీసుకుని ఒక గ్లాస్లోకి ఫోల్డ్ చేసి అందులోకి మనం తయారు చేసుకున్న బ్యాటర్ని వేసే ముందు ఒకసారి బాగా కలిపి వేయండి. పైన భాగంలో టైట్గా ట్విస్ట్ చేసి ఒక కోన్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ కోన్కి చివరి భాగంలో కట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మీకు హోల్ అనేది పెద్దదైపోతే దారలా పడిపోతుంది. బాగా చిన్న హోల్ అయితే కనుక మీరు గట్టిగా ప్రెస్ చేసి ప్రెషర్ యూజ్ చేస్తే గానీ అందులో నుంచి పూసపడదు. అలా కూడా కట్ చేసుకోకూడదు. సో హోల్ పెద్దది అవ్వకూడదు, మరీ చిన్నగా కూడా అవ్వకూడదు. సో మీరు ఎక్కువ ప్రెషర్ యూజ్ చేయకపోయినప్పటికీ కూడా ఇలా డ్రాప్స్ కింద పడాలన్నమాట. ఈ విధంగా ఉల్టా పెట్టినప్పుడు లిటిల్ ప్రెషర్తోనే పిండి అనేది ఈజీగా డ్రాప్ అవ్వాలి. ఇక్కడ ప్లేట్ మీద డ్రాప్ చేస్తున్నాను, కనిపిస్తుంది కదండి. నేను ఎలాంటి ప్రెషర్ ఎక్కువ యూజ్ చేయట్లేదు, జస్ట్ కొంచెం లైట్గా ప్రెస్ చేస్తున్నాను అంతే. సో ఇలా పిండి పడేలాగా మీరు హోల్ అయితే పెట్టుకోవాలి. ఇదొక్కటి చూసుకోండి. ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత పిండి వేసేటప్పుడు, పక్కకి తీసేటప్పుడు కూడా కోన్లో ఉండే పిండి అనేది కారిపోకుండా రివర్స్ లో పెట్టి ఆ టిప్ అనేది పైకి వచ్చే విధంగా దేనికైనా ఆంచి పెట్టుకుంటూ ఉండండి. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి బూందీని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అండి. స్టవ్ మీద మందంగా ఉండి వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోండి. కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ రెసిపీ కోసం ఆయిల్ మీరు ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 to 3 ఇంచెస్ డెప్త్ ఉండేటట్టు ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ మీరు నెయ్యిని కూడా వాడుకోవచ్చండి ఆయిల్కి బదులుగా. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత టెంపరేచర్ని చెక్ చేసుకోండి. కొద్దిగా పిండిని ఇలా స్ప్రింకిల్ చేసి చూడండి. బబుల్స్ కింద ఇలా చక్కగా వేగుతుంది అంటే కనుక ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయినట్టే.
ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా స్లోగా డ్రాప్స్ కింద సర్కిల్ మోషన్లో కానీ హారిజాంటల్ మోషన్లో కానీ వెర్టికల్ మోషన్లో కానీ కోన్ని కదుపుతూ ఉండాలన్నమాట. మీకు ఇన్ కేస్ ఆ హోల్లోంచి పిండి రావట్లేదు అంటే దాని మధ్యలో ఏదో ఇరుక్కున్నట్టు ఫింగర్స్తో ఎడ్జ్లో ప్రెస్ చేస్తే గట్టిగా ఇరుక్కున్నది ఏదైనా ఉంటే వచ్చేస్తుందండి. మళ్ళీ తిరిగి ఇలా స్లోగా చేత్తో సర్కిల్ మోషన్లో కోన్తో డ్రాప్స్ కింద ఆయిల్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు యూజ్ చేసే కడాయి వెడల్పు ఎంతైతే ఉంటుందో ఆ వెడల్పుకి సరిపోయే విధంగా ఈ బూందీ పూసని స్ప్రెడ్ చేసుకోవాలండి. కాస్త గ్యాప్ ఉండేటట్టే చూసుకోండి. మరీ కడాయికి నిండుగా వేసేస్తే గనక బూందీ సరిగ్గా వేగదు, ఒకదాని మీద ఒకటి పడి ఉండల కింద ఫామ్ అయిపోతుంది అనమాట. అండ్ హీట్ కూడా సరిగ్గా సరిపోక పూస పడగానే బూందీ వేగకుండా షేప్ అవుట్ అయిపోతుంది. అండ్ ఈ సన్న బూందీ వేగడానికి కూడా టైం ఏం పట్టదండి. మీరు వేస్తూ ఉండగానే బూందీ అనేది వేగిపోతూ ఉంటుందన్నమాట. వేగిపోయిన బూందీ కడాయి చివరికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. బూందీని ఆయిల్లోకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1/2 నిమిషం పాటు గరిటెతో కలపండి. గోల్డెన్ ఎల్లో షేడ్ వచ్చి లైట్ గా క్రిస్పీగా తయారైన తర్వాత ఇలా గుంట గరిటె సహాయంతో బూందీని స్ట్రైనర్లోకి వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. మోతీచూర్ బూందీ అనేది బాగా సన్నగా ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రైనర్ని యూజ్ చేస్తేనే బూందీ ఇందులోంచి జారిపోకుండా ఉంటుందండి. వన్స్ బూందీ అంతటినీ కూడా ఇలా కలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఈ వేయించిన బూందీ మొత్తాన్ని కూడా టిష్యూ ఉన్న బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ బ్యాచ్కి మీరు మంటని పెంచడం కానీ తగ్గించడం కానీ ఏమి చేయాల్సిన పని లేదు. ఈ సన్న బూందీ కోసం కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి పిండి అంతా అయ్యేంత వరకు ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. కోన్లో పిండి అయిపోతే గనక మీరు కోన్ని ఫిల్ చేసేటప్పుడు కంపల్సరీగా పిండిని మళ్ళీ ఒకసారి గరిటెతో కలిపి ఇందులోకి ఫిల్ చేసుకుంటూ ఉండండి. అది మాత్రం మర్చిపోవద్దు. ఇలా మొత్తం పిండి అంతటినీ కూడా బూందీ కింద ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసుకోండి. బూందీ చూసారా సన్నగా ఎంత చక్కగా వచ్చిందో. ఎలాంటి బూందీ జార యూజ్ చేయకపోయినప్పటికీ కూడా సన్నగా పూస వచ్చింది. మన మోతీచూర్ లడ్డు కోసం అయితే పర్ఫెక్ట్ బూందీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో అక్కడక్కడ కొంచెం ఎక్కువ పిండి పడి పెద్ద పూస గనుక పడితే వాటిని చేత్తో ఈ విధంగా బ్రేక్ చేసేసేయండి. సో బూందీని తయారు చేసేసుకున్నాం, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లిక్విడ్ గ్లూకోజ్ని తయారు చేసుకుని పెట్టుకుందాం. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే స్వీట్ షాప్స్లో తయారు చేసే మోతీచూర్ లడ్డు అనేది జ్యూసీగా ఉంటుంది. 10-15 రోజులైనా కూడా అలానే ఉంటుంది కదా. సో దానికి సీక్రెట్ టిప్ ఇదే అనమాట. యాక్చువల్గా అయితే లిక్విడ్ గ్లూకోజ్ అని బయట మార్కెట్స్లో దొరుకుతూ ఉంటుంది. అది బయట నుంచి కొన్ని తీసుకురావాల్సిన అవసరం లేదండి. నేను మీకు చెప్తాను ఎలా తయారు చేసుకోవాలో. చాలా సింపుల్ అనమాట. స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకుని అందులోకి 1/2 కప్పు దాకా పంచదార వేసుకోండి. పంచదార వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ కూడా వేసేసి స్టవ్ ఆన్ చేసుకుని పంచదారని పూర్తిగా కరగనివ్వండి. పంచదార పూర్తిగా కరిగాక ఇందులోకి చిటికెడంత ఉప్పు వేసుకోండి. అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి స్పూన్తో బాగా మిక్స్ చేస్తూ ఉండండి. 1 లేదా 2 నిమిషాలకే ఈ పాకం అంతా కూడా కాస్త చిక్కబడుతుందన్నమాట. మీరు ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు పాకం కన్సిస్టెన్సీ అనేది. పాకాన్ని తీసుకుని 2 వేళ్ల మధ్యలో ఇలా అన్నప్పుడు థిక్ తీగ పాకం అనేది రావాలన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. లేదా మీరు చల్లటి నీళ్లలో ఈ పాకాన్ని వేసినప్పుడు లేతగా అప్పుడే ముద్ద కడుతున్నట్టుగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆపేసేసి ఈ పాకాన్ని ఒక బౌల్లోకి తీసుకుని కదపకుండా అలా పక్కన వదిలేసేయండి. పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత మీకు నేను చూపిస్తాను. పూర్తిగా చల్లారిపోయాక ఈ విధంగా జెల్లా ఫామ్ అవుతుందన్నమాట. మీరు ఎన్ని రోజులు ఇలా ఉంచినా ఇదే కన్సిస్టెన్సీ ఉంటుంది, ఎప్పటికీ గట్టిపడదు. సో ఈ లిక్విడ్ గ్లూకోజ్ని బేకరీస్లో చాలా రెసిపీస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఇది హోమ్ మేడ్ లిక్విడ్ గ్లూకోజ్ అనమాట. దీంతోనే మనం చేసే మోతీచూర్ లడ్డు అనేది గట్టి పడకుండా ఎన్ని రోజులైనా జ్యూసీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ గ్లూకోజ్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి బూందీకి పాకాన్ని పట్టించడం. దానికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1.5 నుంచి 1.35 కప్పు దాకా పంచదార వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 400 గ్రాముల దాకా పంచదార వాడచ్చు. పంచదార వేసాక అదే కప్పుతో 1.25 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని పంచదారని పూర్తిగా కరగనివ్వండి. పంచదార కరిగేంత వరకు కూడా మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని కరగబెట్టుకోండి. వన్స్ పంచదార పూర్తిగా కరిగిపోయాక 1/4 టీ స్పూన్ దాకా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోండి. పాకంలోకి కలిసేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న బూందీ మొత్తాన్ని కూడా ఈ పాకంలోకి వేసి అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి స్టవ్ ఆన్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఈ బూందీ అనేది పాకాన్ని పీల్చేంత వరకు కూడా సన్నటి సెగ మీదే స్లోగా గరిటెతో కలుపుతూ 3-4 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా మీరు స్లోగా కలుపుతూ ఉంటేనే కొద్దిసేపటికి బూందీ పాకాన్ని పీల్చుకున్న సంగతి మీకు అర్థమవుతుంది. అండ్ బూందీ కూడా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఆ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. అలాగే మనం తయారు
చేసుకుని పక్కన పెట్టుకున్న లిక్విడ్ గ్లూకోజ్ని కూడా వేసేసేయండి. వేసాక ఒక అర నిమిషం పాటు చిన్న మంట మీదే గరిటెతో కలుపుతూ మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆపి ఈ కడాయిని పక్కకు దించుకుని మూత పెట్టి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. చూడండి, ఆల్మోస్ట్ కంప్లీట్గా చల్లారిపోయింది. ఇలా చల్లారాక ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా పుచ్చగింజలు వేసుకోండి, లేదా జీడిపప్పు పలుకుల్ని సన్నగా తరిగైనా వేసుకోవచ్చు. అంతా కలిసే విధంగా ఒక్కసారి గరిటెతో స్లోగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో మీకు నచ్చిన సైజులో లడ్డూల కింద చుట్టేసుకోవటమే. చూడండి ఎంత చక్కగా లడ్డు అనేది తయారైందో. మీరు ఎక్కువ ప్రెషర్ యూస్ చేయాల్సిన పని లేదండి. జస్ట్ లైట్గా హోల్డ్ చేసే విధంగా ప్రెస్ చేసి చేత్తో ఈ విధంగా కొంచెం రోల్ చేస్తే కనుక లడ్డు అనేది రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది. ఇలాగే మొత్తం లడ్డూలన్నీ కూడా చుట్టేసుకోండి. ఇలా తయారు చేసుకున్న మోతీచూర్ లడ్డూని బయట ఉంచినా కూడా మీకు ఈజీగా 10 days పైనే నిలవ ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకున్నప్పటికీ కూడా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకపోయినా టేస్ట్ అండ్ టెక్స్చర్ రెండూ కూడా స్వీట్ షాప్ స్టైల్లో పక్కాగా వస్తాయి. ఇలా చేస్తే ఎలాంటి బూందీ జారా లేకపోయినా కూడా చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా. అండ్ అంతేకాదు, మనం ఇంట్లో తయారు చేసుకున్న లిక్విడ్ గ్లూకోజ్ వల్ల 10-15 రోజులైనా కూడా మోతీచూర్ లడ్డు ఫ్రెష్గా ఈరోజు ఎలా అయితే చేసామో అలానే ఉంటుంది. సో మరి దీపావళి రోజు ఈ టెక్నిక్స్తో అండ్ ఈ టిప్స్తో ఈ కొలతల్లో మీరు కూడా ఇంట్లో మోతీచూర్ లడ్డూని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.